పైగా షేర్ఖాన్ నీతో తలపడాలని మాతో సవాల్ చేశాడు. మిమ్మల్ని చంపేస్తాడట. సరిగ్గా చెప్పావు. నీతో తలపట్టడానికి కొండ దగ్గరకు వచ్చేయమని షేర్ఖాన్ నాతో కబురు పంపించారు. ఏంటి? మీకు బదులుగా తను ఈ స్థానాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు. మేము ఏ కారణం చేత కూడా ఈ అడవిని వదిలిపెట్టాం. అయితే ఈ అడవికి మేమే రారాజులం. యుద్ధం చేయడానికి మేము సిద్ధం. నువ్వు వెళ్ళి వాడికి ఇదే విషయాన్ని చెప్పు. బలుకి ఏ ఆపద కలగకుండా మనం ఏదో ఒకటి ఆలోచించాలి. ఏమిటి మౌగ్లీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నన్ను కరిపించుకుంటాను. అందుకు నువ్వు మౌగ్లీతో యుద్ధాన్ని విరమించుకొని నన్ను నువ్వు స్వీకరించాలి. ఇదేదో చాలా బాగున్నట్టు అనిపిస్తోంది. ఇందుకు నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు మాట మీద నిలబడతావని నమ్మకం ఏంటి? నువ్వు వచ్చేంత వరకు నేను ఆ లోయలోనే ఉంటాను. నేను వచ్చేంత వరకు ఉంటావా? కానీ ఇన్నాళ్లకి నువ్వు ఒక తెలివైన పని చేసి తెలివైన వాడివి అనిపించుకున్నావు. ఎప్పుడూ పులిని నమ్మకూడదన్న విషయం గుర్తుంచుకో మౌగ్లీ. ఇప్పుడు నీ స్నేహితుడు బలుని చంపేస్తాను. ఆ తరువాత తిరిగొచ్చి నిన్ను చంపుతాను. ఎంతసేపు అయినా మోగ్లీ రాడేమిటి? మహారాజా, మీరు ఈ యుద్ధంలో తలపడ్డానికే గట్టిగా నిర్ణయించుకున్నారా? నేనే మహారాజుని. ఎవరికి భయపడను, వెనుతిరగను. ఇక ఆలస్యం చేయకుండా మనిద్దరం యుద్ధం మొదలు పెడదామా? ఇక నా చేతుల్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. వద్దు, ఆగు. ఏంటి ఆగాల? ఎందుకని? మోగ్లీ తను ఇంకా రాలేదు. దిగులు పడకు, మౌగ్లీ చాలా సురక్షితంగా ఉన్నాడు. కానీ అది మరి ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఓడిపోయి నువ్వు చావబోతున్నావు. నువ్వు ఎంత పెద్ద మూర్ఖుడివో తెలిసింది మౌగ్లీ. ఇప్పుడు నువ్వు ప్రాణాలు పోగొట్టుకునే సమయం వచ్చింది. ఏంటిదంతా? ఏమైంది? చాలు, ఇక వదిలేయండి. మనం ఎందుకు షేర్ఖాన్ తో ఇంతసేపు పోరాడాం? ఎందుకో చెప్పరా? అందువల్ల నువ్వు మళ్ళీ పాత స్థితికి వచ్చేసావు. ఏమంటున్నావు? ఇంతసేపు నువ్వే ఈ అడవికి రారాజు అనుకున్నావు. తలపైన చూడు. అవునా? నేను చెప్పొచ్చేది ఏమిటంటే